రాను రాను ప్రజలు గ్రహిస్తున్నారు. ఏవో 2-3 బైబిలు వచనాలు చెప్పి చేదుమాత్రకు చక్కెర పూత పూసి అంతటితో ముగిసింది అనుకుంటే అది పొరపాటు. బైబిలు సత్యాలను జీవితాలకు పూర్తిగా అన్వయించుకోవటంలోనే సమస్యలు పరిష్కృతమవుతాయి. బైబిలంతా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు క్రైస్తవ విశ్వాసుల జీవిత సమస్యలకు సమగ్ర పరిష్కారమవుతుంది. ఇందులో సులభ మార్గాలంటూ ఉండవు. దేవుని వాక్య అధ్యయనం ఒక్క నిమిషంలో అయిపోయేది కాదు. ఇది ఒక ప్రక్రియ, దైనందిన సాధన, మానసిక ఆధ్యాత్మిక సిద్ధపాటు, నైతిక శీల ప్రగతి. క్రైస్తవులు ఈ విషయంలో ఎంతో నిబద్ధత, సంయమనం పాటించాలి. సొలొమోను ఈ వాస్తవాన్ని పరిశోధించి కనుగొన్నాడు. తనకెంతో జ్ఞానముంది అనుకొన్నాడు.